ఇక్కడి స్థల పురాణం ప్రకారం ఒకసారి సనక సనందనాది మహర్షులు వైకుంఠంలోని శ్రీమన్నారాయణ్ణి దర్శించుకొని ఆయనను అనేక విధాలుగా స్తుతించిన తర్వాత తాము వచ్చిన పని తెలిపారు. కలియుగంలో ధర్మం ఒంటిపాదంతో నడుస్తోంది. ప్రజలు ఆహార విహారాలకే ప్రాధాన్యమిస్తూ ఆచారహీనులుగా జీవిస్తూ కామక్రోధాలకు వసలై అధర్మా జీవితం గడుపుతున్నారు. దీన్ని ఉపేక్షిస్తే ఈ అధర్మా జీవితం మిగిలిన యుగాలకు ప్రాప్తిస్తుంది. కనుక ప్రజల్ని చక్కదిద్ది ధర్మాన్ని ఉద్ధరించే ఉపాయం చెప్పమని విష్ణువుని అభ్యర్థించారు. అప్పుడు విష్ణువు, అధర్మం పెరిగినప్పుడు ప్రతి యుగంలోనూ స్వయంగా వివిధ అవతారాలు ధరించాను. ఈ కలియుగంలో పుణ్యం అతి తక్కువగా, పాపభూయిష్టం ఎక్కువగా ఉంది. ఈ యుగంలో అక్షస్వరూపుడనై భూలోకంలో లక్ష్మీ క్రీడాస్థానమై మానవుల ఘోర సంసార బాధలను తీర్చి సాగరంలో నౌకవలే దరి చేరుస్తాను. గౌతమీ నదీ తీరంలో నౌకాపురంలో వెలుస్తాను. లక్ష్మీ సహితంగా ఒక చందన వృక్ష పీఠికలో గౌతమీ నదీ ప్రవాహ మార్గంలో వాడపల్లికి చేరుకుంటాను అని విష్ణుమూర్తి వారికి అభయమిస్తాడు.